వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు వే టు జెడ్. ఈరోజు అయితే మా పెద్దమ్మ బర్త్డే అవుతుంది. సో మేమైతే కేక్ కటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ నువ్వు ఇస్తావా నేను ఇలా గిఫ్ట్? ఇద్దరం ఎవరైనా ఒక్కరే. సరే నేనైతే మా పెద్దమ్మకి గిఫ్ట్ ఇస్తున్నా. ఏం గిఫ్ట్ నాకు కూడా తెలియదు. మళ్ళీ మేమైతే తెలియకుండా అయితే మాకైతే లేదు, బయటికి వెళ్ళింది. మాకు తెలియకుండా అయితే మేమైతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము. ఎస్, ఏం గిఫ్ట్ చూపి నాకు ఇప్పుడే. మళ్ళీ మా పెద్దమ్మకి కేక్ కట్ చేస్తున్నామని తెలుసు కానీ ఇట్లా గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పది తెలియదు. ఇప్పుడు మా పెద్దమ్మ బయటికి పోయింది. మళ్ళీ కేక్ కూడా చెప్పకుండా కట్ చేయాలి కానీ మా మమ్మీ ఎందుకో చెప్పింది. మళ్ళీ ఏం కాదు షాప్ బంద్ చేద్దామని అంటే మా పెద్దమ్మ అయితే లేదు. ఇప్పుడు మా మమ్మీ ఏమో గిఫ్ట్ తీసుకుందంట. చూద్దాము, చూపిస్తా ఏం తీసుకుందా గిఫ్ట్ అయితే. చూపే నాను ఎందుకో నాను పట్టి ఇది నాకు ఒక రోజు చెప్పింది. నాకు చెప్పింది నచ్చింది ఇది. ఇది ఒక రోజు మమ్మీ వాళ్ళు మాల్కి పోయినప్పుడు ఇది తెస్తే ఇది నాకు నచ్చింది బాగా. ఇది కాదు, వేరే డిజైనా? ఇదేనా? ఇది నాకు నచ్చింది, ఎప్పుడైనా చూసి కొనుక్కోవాలన్నది మా మమ్మీ గిఫ్ట్ ఇస్తుంది ఇప్పుడు. ఇది కదా బాగుంది, మంచిగా ఉంది. కేక్ తీసుకోవడానికి అయితే పోతున్నాము. నేను, మా అన్న, మా అక్క ముగ్గురం కలిసి కేక్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఏం తీసుకోవాలో మాకు అర్థమైతే లేదు. ఇక్కడ వచ్చి నించుని అది చూస్తున్నాం. ఇట్లా నిదానం కేకులు ఉన్నాయి. ఏం తీసుకోవాలి? ఏది తీసుకున్నాం? అది తీసుకున్నాం. బ్లాక్ అది తీసుకున్నాం. మళ్ళీ తీసుకున్నాం. అది బాగుంటుంది. ఇక్కడ అంత పెద్దది గిదా పెద్దది గిద్ద వెనుక ఉంది కానీ ఇది వెనుక ఇది ఊరియో కేక్. మమ్మీ గిఫ్ట్ అయితే ప్యాక్ చేసింది. నేనైతే ప్యాక్ అయితే చేసిన గిఫ్ట్. ఇప్పుడు మా పెద్దమ్మ అయితే ఆల్రెడీ ఇంటికైతే వెళ్ళిపోయిందంట. పిలుస్తుంది ఫోన్ చేసి. సో ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే పోయి మా పెద్దమ్మకి కేక్ కట్ చేపించి షాప్ పెద్దమ్మ ఇంటికొద్దా? లేట్ అవుతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. సో మా ఈయన అయితే కేక్ కట్ చేస్తామంట. మా పెద్దమ్మని పిలుస్తాం ఇప్పుడు. ఆ గిఫ్ట్ ఎన్నో దగ్గర దాచి పెట్టినాక ఎడ పెడతాం. సో నేనైతే కేక్ కప్పింది. బర్త్డే నా బర్త్డేనే. నాకు కప్పించడానికి రాదు మమ్మీ. ఇగో మా పెద్దమ్మ కూడా వచ్చేసింది ఈ షాప్కి. షాప్ అయితే అంగడంగడు ఉంది, ఏమనుకోదు. మమ్మీ దీ మమ్మీదా. ఇప్పుడు కింద పడితే ఎట్లుంటుంది? కేక్ చూపించుకో. ఇగో అగ్గి పెట్టున్నా. బంద్ చేయి. ఇది మీరు తినరు కదా? వీళ్ళు ఎట్లా కేక్ తినరు, మా మమ్మీ కూడా తినరు. మళ్ళీ మీరు తినరు కదనే. అంటి పెట్టడానికి వస్తారా అని చెప్పి మా అక్కనైతే వచ్చింది అంటి పెట్టడానికి. మా మమ్మీకి ఏం రాదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. చిటి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే. రాగాలు తీస్తున్నా. పాటలు పాడతాం కదా అమ్మలు, పాడు. పుట్టినరోజు జయలు చిట్టి పాపాయి. సో సేమ్ మా పెద్దమమ్మీ గొంతు తినిపించేది, మా మమ్మీ గొంతు తినిపించేది, మా పెద్దమమ్మీ గొంతు కూడా తినిపించేది. ఇద్దరు గొంతు ఎందుకు పెద్దమమ్మీ మాట్లాడుతుంది కానీ నేను నేను తీరే కదా. హ్యాపీ బర్త్డే.
మరి పెద్ద మమ్మీ తినకపోతే ఒక చాక్లెట్ తీసుకొచ్చి పెట్టపోయారా? చాక్లెట్ తెచ్చినాం అప్పుడే తిన్నాం కదనే. చాక్లెట్ మీరు తింటారా మరి? పెద్ద మమ్మీ కేక్ తినకపోతే చాక్లెట్ తేరా? మేము తింటే మా పెద్దమ్మ కడుపు నిన్నట్టే. మీకైతే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తున్నాం. మా పెద్దమ్మ అనుకోదు కూడా అసలు నేను గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పి ఫుల్ సర్ప్రైజ్ అయిపోతుంది, బుర్ర పాడైపోతుంది మా పెద్దమ్మ మీద. అంత గిఫ్ట్ ఏమి ఇచ్చినాము లేకపోతే ఇగో నేను ఇక్కడ దాచిపెట్టినా. ఏం తెచ్చిరే? సెల్ఫ్ ప్లాన్లో దాచిపెట్టినాం గాజులల్లా. తీసుకురా తెలియదు నాకు కూడా చూడాలని. ఏమనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నాను కొంచెం తెలియదా? జర కనుక్కో ఇట్లా ఎట్లయినా కైట్ ఊపితే ఊగుతుంది, లోపల ఏమో తెలియదు కదా. ఇది కరెక్ట్. ఓపెన్ చేసి చూడు ఏముందో. నాకోసమైతే అమ్ములు గిఫ్ట్ తెచ్చింది. మమ్మీ నేను కలిసి మంచిగా ఇట్లా మా చెల్లి ఇద్దరు కలిసి తెచ్చారట. చూస్తే లోపల ప్యాకింగ్ కూడా మమ్మీ చేసింది. చూస్తా అంత ఓపెన్ చేసిన తర్వాత ఎందుకు ఇస్తావు, ఎందుకు దాచి పెడతావు? ఎట్లయినా నేను చూసేదే కదా. కానీ కొంచెం సర్ప్రైజ్. మనకి ఇష్టమైన నాన్న తెచ్చిరా మీరు? yes నాను ఏమంటారు దీన్ని? నాను పట్టి నాను. సో మా పెద్దమ్మకి అయితే ఫుల్ ఇష్టము. ఎట్లా అంటే మొన్నటి నుండి మెటీరియల్ అవి వచ్చినాక మొన్నటి నుండి అంటుంది బాగుంది బాగుంది. నాను ఇది నచ్చింది అనుకున్నా కానీ మేమే ఇచ్చినాము. రాఖీ పండుగకి నేనే తీసుకోవాలనుకున్నా. మా చెల్లె మేము గిఫ్ట్ ఇచ్చినాం. కొంచెం గిఫ్ట్ ఇచ్చింది మా చెల్లె. ఇంకా పెట్టుకున్నాడు. ఏమైందిరా ముడి పడ్డదా? చూసినావా మా మమ్మీ ప్లానింగ్ చేస్తూనే ఉంటుంది. ఇటాను ఇప్పుడు నేనైతే మా పెద్దమ్మకి మా మమ్మీ ఇచ్చింది కాబట్టి నేను వేస్తున్నా. లాస్ట్ పెట్టాము, పైకి పెట్టు. పైన పెడతాను ఇది. ఇక మా మమ్మీని కూడా కొంచెం అడుక్కొని మా మమ్మీని కూడా నేను కానీ దండలు కొనుక్కోవాలి. మొత్తం లాస్ట్ ఇంతేనా? మంచిగా ఉంది. ఇంకా మంచిగా రెడీ అయ్యి ఒక మంచిగా ఇట్లా గ్రాండ్గా రెడీ చేసుకుంటే మంచిగా ఉంటుంది. బాగుంది. మా పెద్దమ్మి వరలక్ష్మి గారికి తీసుకుంటుంది. మంచిగా ఉంది. థ్యాంక్ యూ. అయిపోయిందా? ఎస్ తీయాలా? ఉన్నంతే పెడుతున్నా. ఏ రాయ గిఫ్ట్ తీసుకురా నువ్వు కూడా. మీరు చిట్టి కూడా తీసుకొచ్చింది గిఫ్ట్. సర్ప్రైజ్ గిఫ్ట్ చీర కావచ్చు. నాకు ఇష్టమైన కలర్. నాకు ఇష్టమైన కలర్ మెరూన్. బాగుంది మెరూన్. మా పెద్దమ్మకి మస్తు చీర వస్తున్నాయి. మా చిట్టి అయితే నా కోసం అయితే చీర తెచ్చింది. నేను అనుకోలేదు. చిట్టి ఏమైనా చెప్దాం అనుకుంటున్నా? నాకైతే నచ్చింది చీర. మాట్లాడు చిట్టి. బాగుంది చీర. చిట్టి ఫ్రాక్ కొట్టుకోవచ్చు. ఇప్పుడే ఫ్రాక్ కుట్టుకుంటాడు. షాపుల్లో అయిపోతుంది. ఇప్పుడే తీసుకున్నారు నాకు తెలియకుండా. ఇప్పుడే ఫ్రాక్ కుట్టించుకుంటారు. సరే ఎవరైతే ఎంత వేసుకున్నా సరే నేను వేసుకున్నా. ఫ్రాక్ వద్దు, శారీయే బాగుంటుంది. అది కలర్ బాగుంది. మేము అది ఇక ప్యాకింగ్ చేస్తుంటే ఇక చిట్టి తీసుకున్నది. చెప్పినా నేనే చిట్టికి, మమ్మీ మొన్నటి నుండి కలర్ బాగుంది, శారీ బాగుందంటే తీసుకుంటా అక్క అని అన్నది. నచ్చింది. నేనే సెలెక్షన్ చేసి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోకి వచ్చామైతే వెయిట్ చేయండి. బాయ్.